నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. నా పిల్లలను నేను ఇలాగ చూడాలనుకుంటున్నాను. ఒక ఉన్నతమైన విద్యలో నా పిల్లలను నేను ఇలాగ చూడాలనుకుంటున్నాను. చేస్తాడు దేవుడు. నాయన దేవుని మీద ఆధారపడండి, చదవండి, విశ్వాసం ఉండాలి. రెండవది ఏముండాలి? పాత్రలో రెండవది ఏముంది? చిగురించిన అహరోను కర్ర. దీన్ని నేను ఆత్మీయ నాయకత్వం అని ఇదివరకు ఒకసారి వివరించాను. కానీ ప్రియులారా, చిగురించిన అహరోను కర్ర దేనికి సాదృశ్యము అంటే, ఇటువైపున మన దగ్గరికి వద్దాం. దేనికి? నిరీక్షణకు. చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వద్దాం. నిరీక్షణ అంటే ఏంటో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:19. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి. ఏందంట? ఓడను సముద్రపు మధ్యలో నిలబెట్టాలి అనుకుంటే లంగరు వేస్తారు. అంటే ఒక బరువైనటువంటి రాయిని కిందికి దించుతారు. దించితే పడవ ఊగిసలాడదు. ఇంకా పడవ ఊగిసలాడదు, లేదా కొట్టుకొని పోదు. అలా వస్తుంటే కొట్టుకొని పోదు. ఈ లంగరు నిలబడుతుంది. ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ఎవరైనా సముద్రం దాకా వద్దులండి, ఒక చిన్న చెరువులో ఒక చిన్న తప్పే ఉంది అనుకుందాం. తెప్పతో ఆడుకుంటుంటారు చూడండి మనుషులు, ఆ పక్క ఈ పక్క తీసిపోయింది. అది ఊగిసలాడుకోకుండా వెళ్ళిపోకోకుండా ఒక గుంజ నాటి తాడుతో దాన్ని ఏం చేస్తారు? కట్టేస్తారు. ఇప్పుడు ప్రభునందు ప్రియులరా, చిగురించిన అహరోను కర్ర అంటే విశ్వాసములో ఉన్నవారు కదలని నిరీక్షణ కలిగిన వారై ఉండాలి. శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఊగిసలాడేది కాదు జీవితం. భక్తుడైన పౌలు అంటాడండి, లేదా కీర్తనాకారుడు అన్నాడండి దావీదులో, శ్రమ కలుగుట నాకు మేలాయను అన్నాడు. ఎందుకు మేలు దావీదు గారు నీకు అంటే, ఈ శ్రమ వల్ల నేనేదో పాఠం నేర్చుకుంటున్నాను. అవును ప్రియులారా, విశ్వాసం ఉండాలి ఇంటిల్లిపాదికి నిరీక్షణ ఉండాలి. స్థిరంగా ఉండాలి. అది నిరీక్షణ ఉన్నవారు ఎలా ఉంటారు అని అంటే, ఒక 4 పేజీల ముందుకు రండి. ఎలాగా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలను చూద్దాం ప్రియులారా. 2-3 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక, సువార్త కాదు, పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో, తర్వాత ఏమవుతామో అది మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. చాలా ప్రాముఖ్యమైనది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దేవుడు పవిత్రుడు. మరి మనం అదే ప్రాముఖ్యమైంది. చేసే పని అపవిత్రమైనదా పవిత్రమైనదా చూడడా దేవుడు. నిరీక్షణ కలిగిన వారిని చూసేవాడు ప్రియులారా. అందుకే అన్నాడు, ఇప్పటికేమో మనం ఇలాగున్నాం, ముందు ఎలాగుంటామో తెలియదు మనకు. అందుకే ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా ఆయన యందు నిరీక్షణ కలిగిన వారు కూడా ఎలాగ బ్రతకాలి? పవిత్రముగా బ్రతకాలి. ఒబేదోదోము ఇంటిలో మందసములో చిగురించిన రాతి కర్రతో పాటుగా దేవుని నమ్మిన ఇక్కడ మన ఇంటిలో కూడా నిరీక్షణలో పవిత్రత కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ప్రభువారు మాట్లాడుతున్నారు, నేను పరిశుద్ధుడను గనక మీరు అట్లుండండి. మీరు పవిత్రంగా లేకపోతే ఎలాగా? దేవుని నమ్మారు, కొంతకాలం పరిశుద్ధంగా ఉన్నారు, ఆధిక్యం లేదని పాపంలోకి వెళ్తున్నారు. ఇదేనా పరిశుద్ధత? ఇదేనా దేవుడు కోరుకున్నది? ఇదేనా దేవుడు నిరీక్షించమన్నది? ఇలాంటివేనా దేవుని వాక్యం చెప్తున్నది? ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడు సర్వము ఎరిగినవాడు. మన హృదయము కన్నా మనకన్నా అధికుడైన వాడు దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, మీలో ఆశీర్వదించబడాలి అంటే ఒబేదోదోము ఇంటిలో బంగారు పాత్రతో కూడిన మందసం ఉంది, అహరోను చేతికర్ర ఉంది, మూడవది రాతి పలకలు ఉన్నాయి. రాతి పలకలు ఎన్నివి?
వెరీ గుడ్. ఎన్ని? 2. ఒక దాంట్లో 5 ఆజ్ఞలు, దాంట్లో 5 ఆజ్ఞలు. 3వ విషయానికి వస్తున్నాం. 3వ విషయంలో నిబంధన పలకలున్నాయి. 2 పలకలున్నాయి. మీరు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఎన్ని మాటలు చదివారో ఏమో నాకు తెలియదు, కానీ 10 ఆజ్ఞలో 5 ఆజ్ఞల సారాంశం వేరు, 5 ఆజ్ఞల సారాంశం వేరు. 5 ఆజ్ఞలు ఏం చెప్తాయంటే దేవుని ప్రేమించమని చెప్తాయి. 5 ఆజ్ఞలు ఏం చెప్తాయంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని చెప్తాయి. అది పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు అయితే యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఆ 10 ఆజ్ఞలు ఎన్ని చేశాడు? 2 చేశాడు. ఇప్పుడు ఈయన కూడా 2 చేసిన దాంట్లో ఆంతర్యం ఏంటంటే, మొదటిది అంటాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించు అన్నాడు మొదటిది. 2వది ఆయన కూడా అంటాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. 3వది మన ఇంట్లో ఏముండాలి? ఒబేదోదోం ఇంట్లో రాతి పలకలు ఉన్నాయిలేండి. మన ఇంట్లో ఏముండాలో చెప్పండి. ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇవే అండి సేవకుడు చెప్పే తప్పుడు బోధలు? ఇవే అండి మీ మనసులో నొప్పిస్తున్నవి? ఇవే అండి మీకు కోపాలు తెప్పిస్తున్నాయి? ఇది చెప్పడం తప్ప ఒక దేవుని సేవకుడు? ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించని యేసు ప్రభు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించని తండ్రి అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు. ఆ ఇద్దరు చెప్పిన మాటలే కదండి నేను చెప్పేది. ప్రేమ కలిగి ఉండండి అని దేవుని వాక్యం చెబుతుంది అన్నాను, కానీ నేనేమైనా ప్రేమ పుట్టిస్తున్నానా? ప్రేమ అదే విషయాన్ని ప్రియులారా, అందుకే నేను అన్నాను, డివైడ్ చేయండి. ఒబేదోదోం ఇల్లు అంతగా 3 నెలలకి ఆశీర్వదించబడితే మన ఇల్లు కూడా ఆశీర్వదించబడాలి అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ స్టెప్ బై స్టెప్ అన్నీ ఉండాలి. కానీ ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మీరు 13 మొదటి పత్రికలో చదువుతున్నప్పుడు వీటిలో శ్రేష్టమైనది చెప్పండి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు. ప్రేమలు లేవు పురుగులారా ఈరోజు. చెప్పిన సేవకుడి మీద ఎక్కసం అయిపోతుంది, కానీ ప్రేమ, ఆప్యాయతలు, పెద్దలనే గౌరవాలు లేవు, ప్రేమలు లేవు. అందుకే దేవుడు చెప్పమంటే ఆ విషయాలు మీతో మాట్లాడుతున్నాం మేము. ఒబేదోదోము ఇంటిలో ఈ 3 ఉండుట ద్వారా ఇంతగా దీవించబడితే మన ఇంట్లో దేవుని మీద అచంచలమైన విశ్వాసం, స్థిరమైనటువంటి నిరీక్షణ, శాశ్వతమైన ప్రేమ ఉంటే ఎందుకు దీవించబడ్డామండి? అందుకే 13వ అధ్యాయం మీరు బాగా చదవండి. వచనం ఆగి చదవండి. అక్కడ అంటాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. చంపడానికి నా శరీరాన్ని అప్పగించిన నాలో ప్రేమ లేకపోతే ఎంత ఉన్నా ఏమి లాభము లేదు. అది చెప్తున్నాడండి దేవుడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీ ఇండ్లు ఆశీర్వదించబడాలి అంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఇవి ఉండాలి ప్రియులారా. ఇవి ఏ ఇంటిలో ఉంటాయో ఆ ఇంటి వాళ్ళు చిన్న పని చేయనివ్వండి, చిన్న పని చేయనివ్వండి. బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట నేను చెప్పిన మాట కాదు. నీకు కలిగినది కొంచెమైనను నేను బహుగా దాన్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అవును ప్రియులారా, ఇవి లేకోకుండా మన ఆత్మీయ జీవితం ముందుకెళ్తుందంటే ఎవరి చేతుల్లో ఉన్నాం మనం? అపవాది చేతుల్లో ఉన్నాం మనం. వాడు భక్తి అనే ముసుగేసి మనల్ని మందిరానికి పంపించి వాని క్రియలు చేపించుకుంటున్నాడు. ఏంటి వాని క్రియలు? యోహన్ రాసిన పత్రిక 14వ అధ్యాయానికి వెళ్తే అపవాది మొదటి నుంచి అబద్ధికుడు. వాడి అబద్ధాలు, వాడి మోసాలు, వాడి ఘోరమైన పాపాలు మనలో పుట్టించి మందిరానికి పంపించి వాని బిడలుగా మనల్ని నడుపుకుంటే దేవుడు ఎంత వేదన చెందుతాడు. దేవుడు అంటున్నాడు, ఒబేదోదోం ఇల్లు అంతగా ఆశీర్వదించబడ్డానికి మందసములో ఉన్న ఈ 3 కార్యాలే మీ ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడదో చూడండి. విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి, ప్రేమ కలిగి ఉండండి. ఆ ఇంటిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు ప్రియులారా.
ఆ ఇంటిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుని మీద విశ్వాసం ఉంచితే, మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తూ రండి, ఎవరికైనా మేలు జరిగేటప్పుడు దేవుడు ఏమన్నాడు? అమ్మ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అన్నాడు. నీ విశ్వాసం కొలది నీ బిడ్డ బాగవుతుంది అని అన్నాడు కనాను స్త్రీతో. నిరీక్షణ, దేవుని కొరకు నిరీక్షణ ఉంచితే బైబిల్ చెప్తుంది, ఈ నిరీక్షణ మనలను ఎప్పుడు ఏమి చేయదు? సిగ్గుపరచదు. ప్రేమ చేత దేశాలను సైతం సాధించుకుంటూ ప్రియులారా. మదర్ తెరీసా లోకములో ఒక గొప్ప స్త్రీగా, మాతృమూర్తిగా పేరు పొందింది. ఎందుకో తెలుసా? ఆమె ఇంటికి వెళ్ళొచ్చిన దైవజనుడు చెప్పాడండి మాతో. ఆమె ఇంట్లోకి వెళ్తేనంట మన బాత్రూమ్ కన్నా ఇంకా కొంచెం పెద్దగా ఉంటుందంట ఆమె రూమ్, అంతే. మన బాత్రూమ్ కన్నా కొంచెం పెద్ద రూము, ఒక చిన్న మంచం, చెక్క మంచం, ఒక చెక్క కుర్చీ, 150 రూపాయలు ఖరీదైనటువంటి శారీస్ కొన్ని ఉన్నాయి ఆమె కట్టుకునేవి. ఎంత సొగసైందో తెలుసా మదర్ తెరీసా? ఆమె యవ్వనముగా ఉన్న ఫోటోలు చూడండి ప్రియులారా, చాలా సొగసైనది. ఇగో ఆమె దేశానికిలో గనురాలు, గొప్ప ఆధిక్యత కలిగిన అందగత్య తల్లి. సమస్తాన్ని వదులుకొని యేసు మాటలు చేతిలో పట్టుకొని వచ్చేసింది లోకానికి, అంతే. ఆమె ఎప్పుడు అనేక మందికి పరిచర్య చేస్తూ ఉంటే మత ఛాందస్వాదులు ఆమె ఎదురుగానే ఉన్నారు. ఎట్లాగైనా ఈమెను పడగొట్టాలి, పాడు చేయాలన్న తపన కలిగిన వ్యక్తి ఆ ఎదురుగానే ఒక పూజారి ఉండేవాడట. ఒకానొక దినాన ఈమె ఒక పరిచర్య వెళ్ళి వస్తూ ఉంటే దొంగలు వచ్చి ఉండి డబ్బులు అంతా దోసుకుపోయి ఆ పూజారిని కత్తులతో పొడిచి ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి, వీడు ఇన్ని రోజులు నాకు కీడు చేస్తా మాట్లాడినాడు కదా అని అనుకోలే మదర్ తెరీసా. వాడిని తీసుకెళ్ళి తన రూములో పెట్టి ఆమె వైద్యము వృత్తి, గాయాలు కట్టి అతనికి స్పృహ వచ్చేసరికి అతని కాళ్ళు ఈమె ఒడిలో ఉన్నాయంట పురుగులారా. ఆ పూజారి యొక్క కాళ్ళు ఈమె ఒడిలో ఉన్నాయి. కళ్ళు తెరిచి చూసి కన్నీరు కార్చి, నువ్వేదో మత ఛాందస్వాదు అనుకున్నానమ్మా నేను, యేసు ప్రభు ప్రేమ ఇంత గొప్పదా, నన్ను క్షమించని ఆమె కాలు పట్టుకున్నాడు. ఈమె ప్రేమ చేత గెలిచింది పురుగులారా. ఈమె ప్రేమ చేత పూజారిని కాదు, ప్రపంచ దేశాలను గెలిచింది చూడండి. అందుకే దేవుడు మాట్లాడుతాడు, మీరు యోహాను పత్రికను చదవండి, ప్రేమ లేనివాడు నావాడు కాడు అంటాడు యోహాను పత్రికలో. ప్రేమ లేనివాడు నావాడు కాడు. ప్రేమ కలిగి ఉండండి. అవును ప్రియులారా, మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. మందసము ఉంటే ఆశీర్వాదం, మందసములో ఉన్న పరికరాల వల్ల ఆశీర్వాదం. మన జీవితాల్లో విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఉంటే ఆశీర్వాదం. రెండో విషయానికి వెళ్దాం ప్రియులారా, 2 యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. ఏముంటే మనం ఆశీర్వదించబడతాము? యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనము. 30వ వచనం చూడండి. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోను, తొలిచూలు వాటిలన్నిటిలోను, ఆ మాట అండర్లైన్ చేసి, తొలిచూలు వాటన్నిటిలోను, మొదటివియు, ఎవరివి? మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివియు యాజకులవగును, కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. చాలా పురుగులారా. రెండవదండి, మొదటి స్థానం, మొదటిది ఏదైనా దేవునిది. అంటే దేవుని సేవకుల దగ్గర తీసుకురావాలి అని. నాకు తెలిసిన ఒక మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు, దేవుని కొరకై బహుబలంగా వాడబడుతున్నాడు. దాదాపు ఆయన వెళ్ళే సంఘానికి ఒక 3000 మంది పైబడిన విశ్వాసులు వస్తారు. నాకన్నా పెద్దోడు, ఒక 50 ఏండ్లు ఉంటాయి. అన్న ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు నా మనసు చాలా ఇదిగా అనిపించింది ప్రియులారా. ఆయన ఒక ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లా భీమవరం ఒక ప్రాంతంలో సేవ చేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు కొత్తగా. అతనికి బీజాలు వేశాడు. నాయనా, నీకెన్నో పనులు ఉంటాయి, నేను కాదని, ఏం పని చేస్తావు నువ్వు అన్నాడు. ఇది దాదాపు 89-90 మాట అన్నమాట. అప్పుడు ఇంకా పెయింట్లు ఇంత అడ్వాంటేజ్ కాలా. ఆయన అన్నాడు, నేను ఒక మేస్త్రి దగ్గరికి సున్నం కొట్ట నీకు పోతానయ్యా అని చెప్పాడు.
వెళ్ళు నాయన, సున్నం కొట్టడానికి వెళ్ళేం తప్పేం కాదు, పని చేసుకోవడం తప్పేం కాదు. కానీ ఆదివారం ఎప్పుడు కూడా దేవుని సన్నిధానాన్ని దూరం చేయగాకు. వారములో మొదటి రోజు ఆదివారం, మొదటి రోజు ప్రభువుకి ఇవ్వాలి నాయన. ఎప్పుడు ప్రభు సన్నిధిని కోల్పోగాకని మంచి మాటల చేత, వాక్యము చేత హెచ్చరించాడు. అవి పునాదులు వేసుకొని బ్యాప్టిజం తీసుకొని ఇక నేను తప్పకుండా ఆదివారం నిర్లక్ష్యం చేయను అని అన్నాడు. మందిరానికి వచ్చి పోతూ ఉన్నాడు. ఒకరోజు మేస్త్రి ఏమన్నాడంటే, మేస్త్రి పని వాళ్ళందరికీ చెప్తూ వీడికి కూడా ఈయన కూడా చెప్పాడు, రేపు ఆదివారం మనం ఖచ్చితంగా పని చేయాలి, ఇల్లు ఓపెనింగ్ ఉందన్నారు వాళ్ళు, కాబట్టి ఆదివారాలు మీరు ఎవరు ఆబ్సెంట్ కాకుండా రేపు అందరు రావాల్సిందే అన్నాడు. మనవోడు బాప్తీసం పొంది ఏం చెప్పాడు, నేను ఆదివారం ప్రభు మందిరానికి తప్ప ఏ పనికి పోనని నిర్ణయం తీసుకున్నాడు. ఇరకటంలో పడ్డాడు. ఇప్పుడు వెళ్ళి మేస్త్రికి చెప్పాడంట, అన్నా నేను ఆదివారం చర్చికి వెళ్ళాలన్నా, నేను రాలేను, ఇంటికాడ ఉండలేను, నా మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి, మొదటి రోజు నా సంపాదనలో కూడా దేవునికి ఇస్తాను నేను, అది ఇది అంటే వాళ్ళంట బో చెప్తారా పాస్టర్లు, మీ లెక్కలు తీసుకుని వాళ్ళు సహకారులు అవుతారు అంతే తప్ప నువ్వు పని చేసుకుంటే బతుకుతావు లేకపోతే లే అని అన్నాడట. అవన్నీ నాకు తెలియదన్న, బైబిల్ చెప్పింది నేను చేస్తాను, నేను రానంటే నువ్వు రేపు రాకపోతే నిన్ను పనిలో ఎప్పుడు పెట్టుకొని తీసేస్తా అన్నాడు. సరే ఆదివారం వచ్చింది, శనివారం అయిపోయింది మాటలన్నీ. ఆదివారం మనవాడు బైబిల్ సంఖ్యలో పెట్టుకొని మందిరానికి వచ్చాడు. ఈ మాట చెప్తే చాలామందికి ఆదివారం కూడా పనులు పెట్టుకొని నీ ఇల్లు ఆశీర్వదించబడకోకుండా శాపం కావడానికి నువ్వే కారణం. వీడు మందిరానికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సోమవారం అందరూ కూడుకొని పనికి వెళ్తారు కదా, డబ్బా పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గరికి పనికి రావద్దురా, ఇంకా నీకు పని లేదు. ఆ ఊరంతటికి ఈ మనిషి ఒక్కడే పని చేసేవాడు. ఏ ఇళ్ళైనా ఒప్పుకోవడం, సున్నం కొట్టడం, రంగులు పూయడం ఇవన్నీ ఈయనదే. అది కాదే, నేను అవన్నీ చెప్పొద్దు, నువ్వు ప్రార్థనకు రావాల్సిన, నువ్వు పనికి రావాల్సిన అవసరం పో అని అన్నాడు. ఆ రోజులు ఎలాంటి రోజులు అంటే, ఏ రోజు కూలి ఆ రోజు వస్తే తిని బ్రతికేటటువంటి దయనీయమైన రోజులు. పేదవాడు ఇంటికి వచ్చి గుడిసె బయట కూర్చొని, ఇంకెవరు పిలుస్తారు పని, వేరే పని నాకు రాదు, ఈ పని ఒకటి చేయడం వచ్చు, ఏంటి ఇలాగైపోయింది అని దిగాలుగా ఏడు మోకం పెట్టుకొని, ప్రభువా నిన్ను నమ్మిన వాళ్ళు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టావు కదా, నీ కోసమే కదా ప్రభువా నేను జీవించి మందిరానికి రావడం కొరకే కదా నేను ఇది చేసింది, నా పరిస్థితి ఏంటి ప్రభువా ఇలాగైపోయింది, ఇప్పుడు ఈ వారం నేను ఎట్లా బ్రతకాలి, నా భార్య పిల్లలు, నా కుటుంబం ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటూ దిగాలుగా ఉండి, సరే ప్రార్థన చేసుకుందాం, ప్రభువే ద్వారం చెప్తాడని ప్రార్థనలో కన్నీరు గాడ్చాడంట. ప్రభువా ఇలాగైపోయిందని ఇంట్లో ప్రార్థన చేసుకొని వచ్చి బయట కూర్చోగానే 11 ఆ టైంలో ఒక రైతు ఎద్దుల బండి మీద పోతూ అని అడిగాడట. అతని పేరు నాగేశ్వరరావు. అప్పుడు రక్షించబడిన తర్వాత పేరు మారింది నెహమ్యా అని. ఎరా నాగేశ్వరరావు ఏం పనికి పోలేదా అన్నాడంట. ఇవన్నీ చెప్పుకోకుండా, లేదయ్యా పని అయినా నాకు పని లేదన్నాడు, అందుకే నేను వచ్చేసాను అన్నాడంట. సరే కానీ మేము ఇల్లు కట్టుకున్న ప్రక్కన ఒక చిన్న గది ఉందిరా, 4 రోజుల నుంచి పిలుస్తుంటే సున్నం కొట్టడానికి వేరే వాళ్ళు వస్తామని రాలేదు, నువ్వేమన్నా వచ్చి కొడతావా, ఇప్పుడు వచ్చినా పర్లేదు, నేను నీకు డబ్బులు ఈరోజు కూల్ డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడంట. వెంటనే పెట్టె తీసుకుని పోయాడు. 4 రోజులు అక్కడ పని ఉంది, ఆ పని చేసుకున్నాడు ఒకడు. ఆ ప్రక్కన ఇంకొక ఇల్లు కడతా ఉన్నారు. ఆ ఇంటి వాళ్ళు బాగా చేస్తున్నాడే పని, తను ఒక్క నిమిషం కూడా సమయాన్ని వ్యర్థం చేయడు, బీడి తాగే అలవాటు లేదు, ఏమి లేదు, ఊరక కూర్చోడు, పని చేస్తానే ఉంటాడు ఎంతసేపు ఉన్నా. ఇలాంటి వాడైతే మా ఇంటి పని బాగుంటుంది, అబ్బాయి మా ఇల్లు పని చేస్తావా, ఆ ఇల్లు పని అయింది. కరెక్ట్గా 1.5 సంవత్సరం తిరిగేసరికి అతని చేతిలోనికి పని వాళ్ళు వచ్చారు. ఆ మందిరంలో, ఈ సేవకుడు చేసే మందిరంలోనంట ప్రతి నెల అప్పట్లోనే దశమ భాగం 10,000 ఇచ్చేవాడట నెలకు. ఎవడండి ఇతను? నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, నీ బతుకు దరిద్రంగా తగలడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సమయాన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకే బైబిల్ చెప్పింది 128వ కీర్తన అయితేనేమి, హగ్గై గ్రంథం అయితేనేమి, మీ సంపాదన చినిగిపోయిన సంచిలో వేయబడినట్టు పోతానే ఉంది. ఎందుకు? ఇదిగో మళ్ళా చదవండి, 44వ అధ్యాయం 30వ వచనం, మీ ప్రతి దానిలో మొట్టమొదటిది ఎవరికి? దేవునికి. మనమేమి అమ్మా వాళ్ళు 50,000 లెక్కిచ్చినారు, పోకపోతే అడుగుతారు,
రేపు పొద్దున ఏదైనా అక్కరానికి వాడుకుంటారు. ఒక్క మాట చెప్తాను పురుగులారా, ఎవడు వాడుకున్నా ఎవడు పనికి పిలిచినా నీకు ఆరోగ్యం ఉన్నంత వరకే. ఆరోగ్యము ఏమాత్రం కుదుటపడకపోతే మహా అంటే ఒక 5,000 సాయం చేసి ఇన్ని రోజులు నాకాడ పని చేసావమ్మా, ఇదిగో 10,000 తీసుకొని పోయి ఇంక బతుకుపో అంటాడు. కానీ 10,000తో జీవితాంతం బతుకుతావా నువ్వు? నీ బ్రతుకుకు నా బ్రతుకుకు ఆధారమైన వాడు దేవుడు పురుగులారా. అందుకే మొదటిది దేవునిది. దేవునికి ఎవరైతే, దేవుని సేవకులకు ఎవరైతే అందచేస్తారో వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను మీకు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి ప్రియులారా. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము పేజీ నెంబర్ కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 298వ పేజీలో 17వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తున్నాం. అందుకు ఆమె 12, 18, 2 కూడా చూద్దాం ప్రియులారా. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లనెను, భయపడవకు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అందులో నాకొక చిన్న అప్పము. మొదట అనే పదం ప్రియులారా, మొదట చేసుకొని నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుద్ధిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుద్ధిలో ఉన్న నూనె అయిపోలేదు. చాలు ప్రియులారా, కొరత లేదు. ఆశీర్వదించబడిన కుటుంబం సారేపతు గ్రామములో ఉన్నట్టు. సారేపతులో ఆమె ఒక్కటే విధవరాలు కాదండోయ్, చాలా మంది విధవరాలు ఉన్నారని మీరు చదవండి అధ్యాయం అంతటిని. చాలా మంది ఉండినను ఆమె ఇంటికే దేవుడు పంపించడానికి కారణం ఏంటంటే ఆమె దగ్గర త్యాగపూరితమైనటువంటి మనస్సు ఉంది. ఓకే, నేను చచ్చిపోయినా పర్లేదు, నా సేవకుడు చెప్పిన మాట వినాలి నేను అని. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నీ సంపాదన కొద్ది రోజులు బాగానే ఉంటుంది, ఉన్న ఫలంగా సెన్సస్ పడిపోతుంటే చూడండి, అట్లా పడిపోతా వస్తుంది నీ జీవితం అంతా. అప్పుడు దేవుడు నీ వైపు చూస్తే నీ దగ్గర కనపడేది అవిశ్వాసం. బైబిల్ గ్రంథంలో మలాకి అనే ఒక భక్తుడు అన్నాడు, మీరు నా మందిరపు ఆహారం ఉండకోకుండా మీరు నాకు రావాల్సిన సొమ్మంతా ఏం చేస్తున్నారు మీరు? చెప్పండి గట్టిగా. దొంగిలించుచున్నారు అన్నారు. దొంగలను దేవుడు ఎప్పుడైనా దీవిస్తాడండి? దీవించడు ప్రియులారా. దొంగలను దేవుడు ఎప్పుడు దీవించడు. వాళ్ళు సంపాదించుకున్నాంలే అని అనుకుంటారు, కానీ ఉండదు ప్రియులారా. నేను సేవ నిమిత్తం అనేక ప్రదేశాలు వెళ్తాను కదండి. స్టూవర్ట్పురం అనే ఊరు కూడా ఉంది. ఒకరోజు నేను ఆ ఊరు గుండానే వెళ్ళవలసి వచ్చింది ఒక ప్రాంతానికి. నా కారులోనే వెళ్తున్నాను. ఇంకా నేను ఆ ఊరికి రాకముందుగానే ఒక నెంబర్ రాయి బోర్డు కనపడింది. ఇక కొన్ని కిలోమీటర్ల దూరంలో స్టూవర్ట్పురం అని. అప్పుడప్పుడు కనపడుతుంది కదండి. మనం కడపకి వెళ్ళేటప్పుడు కడప ఇంకా 50 కిలోమీటర్లు ఉంది, ముందుకెళ్ళే కొద్ది 30 ఉంది, ముందుకెళ్ళే కొద్ది 20 ఉంది అని కనపడుతుంది కదా. అలా కనపడింది. భయం వేసింది. స్టూవర్ట్పురంలో ఎలాంటి దొంగలు తెలుసా? గాడిద రక్తాన్ని తాగుతారు వాళ్ళు. ఎందుకు అంటే ఎంత పరిగెత్తినా అనే గసరాదంట. రెండవది, ఈపు మీద ఎంత కొట్టినా నొప్పి తగలదంట. అంత ఇదంట. అందుకే వాళ్ళు గాడిద రక్తాన్ని తాగుతారు. కానీ భయంకరమైన దొంగలు పురుగులారా. నేను అనుకున్నాను, స్టూవర్ట్పురం మీదుగా వెళ్తున్నాం, ఎవరితో అయినా మాట్లాడదామని అనిపించింది. సరే ప్రియులారా, వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయాను.
భయాందోళన, కొంచెం అక్కడ స్పీడ్ బ్రేకర్ల దగ్గర భయం కనిపించింది, ఊర్లంతా దొంగలంటమ్ము అని వెళ్ళిపోయాను. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత నేను సేవకునితో కలిసి మీటింగ్లో ఉన్నాను. అప్పుడు అడిగాను నేను, అయ్యా స్టువర్ట్పురం అని ఊరు దాటుకొని వచ్చాం, మేము వస్తున్నప్పుడు చీరాల దాటుకొని ఇలాగ వెళ్తున్నప్పుడు స్టువర్ట్పురం మీదుగా వచ్చాము, ఒకసారిగా గుండెలంతా భయం అనిపించిందని. అంటే ఇప్పుడు అది స్టువర్ట్పురం కాదు సార్ అన్నాడు. అది సువార్తపురం సార్ అన్నాడు. సువార్తపురమా? అదేంటి? మరి స్టువర్ట్పురం అని బోర్డు ఉంది, అది జనాభా లెక్కల్లో ప్రభుత్వ ప్రకారంగా అలాగే ఉంది, కానీ అది సువార్తపురం అయింది సార్ అన్నాడు. ఎలాగైంది అని అన్నాను. దేవుడు ఆ పట్టణంలోనికి సేవకులను పంపించి దర్శించాడు. వారందరూ తమ పాపపు వృత్తులను మానేశారండి. ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారు. వీధి వీధికి చర్చిలు ఉన్నాయి చూడండి, సేవకులను వాళ్ళు కూర్చోబెట్టి సాక్కుంటున్నారండి అన్నాడు. నిజమా? ఎస్. వారు ఈరోజు దేవుని మందిరాలను కట్టుకొని సేవ చేస్తున్నారు అని అంటే వారి అర్పణలో శ్రేష్టమైనది దేవునికి విత్తడం నేర్చుకున్నారు. నేను అడిగాను, దొంగతనం చేసినప్పుడు వీళ్ళ ఇల్లులు ఎలాగున్నాయి? దొంగతనం చేసేటప్పుడు వీళ్ళ ఇల్లులు అండి అన్నీ ఆ తాటి చెట్లవి, ఆ రేకు ఆ దానితో కప్పుకునే వాళ్ళట. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాకండి వాళ్ళ ఇల్లులు ఆ తాటాకులు గుడిసెలు కాదు ప్రియులారా, అద్భుతకరమైనటువంటి బిల్డింగ్స్. అంతగా దీవించబడ్డానికి దేవుడికి మొట్టమొదటి స్థానం ఇవ్వడం. ఆదివారం మన సువార్తపురం అంతా కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటారే, కానీ 1000 కాదు 2000 రోజు కూలి పనికి వెళ్ళారంట ప్రియులారా. నువ్వు నీ కుటుంబంలో అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నా దేవుని దినాన్ని దొంగిలించి అదేదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినట్టు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్న మేలు ప్రియులారా. తుమ్మితే ఊడిపోయే ముక్కలాంటి జాబుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసేస్తే పుట్టినప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి నీ తల్లిదండ్రులు అదే దాంతో బ్రతికారా? ఎంత దయనీయమండి. ఆ విధవరాలండి దేవుని సేవకుని మాట నమ్మింది, శ్రేష్టమైన అర్పణ తీసుకొని వచ్చి ఇచ్చింది. అక్కడ రాయబడ్డ, అందుకే నేను 12 అని అంటే 16 వరకు చదివించాను. 3.5 సంవత్సరాలు కరువు ఉన్నింది ఆ దేశంలో. 3.5 సంవత్సరాలు కరువు కాలం అంతా ఆమె ఆ ఇంటి వారు ఏమయ్యారు? పోషించబడ్డారు. ఎందుకు? మొదటి అప్పం అక్కడిప్పారు దేవుని సేవకుని దగ్గర. అలాగే నూతన నిబంధనలో కూడా ఒక స్థానిక ఊరు ఉంది ప్రియులారా, రండి చూపిస్తాను. కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 163వ పేజీలో 4-5 వచనాలు. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆ మాట ప్రియులారా, మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నది ఇంతగా చేయుదురని మేము. ఎవరండి వీళ్ళు? మాసిదోనియాలో ఉన్న క్రీస్తు యొక్క సంఘపు బిడ్డలు వీరు. వారట మొదట దేవునికి, రెండవది సేవకుల ఎదుట మమ్మల్ని మేమే ఇచ్చుకున్నాం. ఎంత త్యాగం అండి. డబ్బుల కోసం అనుకోమాకండి ప్రియులారా, లేదా కానుకల కోసం ఈ మాట అనుకోమాకండి. దేవుడు చెబుతున్నాడు, మొదటి స్థానం ప్రభువుది. నీ సంపాదనలో మొదటి భాగము దేవునిది. అంతకన్నా ఎక్కువ కూడా ఇచ్చే మరింతగా దీవించబడతావు నువ్వు. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.